వాజపేయి యాగములు, అతిరాత్ర యాగములు, అందులో చాతుర్మాస్య యాగములు, అక్షయ్యగుంహవై చాతుర్మాస్య యాజన సుకృతం భవిష్యతి. పరమ పవిత్రమైనటువంటి పంచదిన సాధ్యభూతమైనటువంటి చాతుర్మాస్య యాగములు 5 రోజుల పాటు చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ఎవరికి ఏ కామన అయితే ఉంటుందో ఆ కామనతో జరిగేటటువంటి చాతుర్మాస్య యాగం ఇది 5 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో సహకరించినటు వారందరికీ కూడా, దాతలందరికీ కూడా సకల విధ క్షేమములు జరుగుతాయి. ఈ చాతుర్మాస్య యాగాన్ని చూసి దర్శనం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప మహాయోగం. అందరూ కూడా ఇంటికి ఒక పుష్పం వేస్తే ఈశ్వరుడికి ఒక మాల. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చసి. అందరూ కలిసి ఈ యాగాన్ని మనం చేసుకున్నట్టయితే లోకంలో ఉండబడేటటువంటి అరిష్ట నివృత్తిని మనం నివారణ చేసుకుని ఈ యాగం ద్వారా అందరికీ క్షేమం జరుగుతుంది. ఇందులో అనేక రకమైనటువంటి దక్షిణలు చెప్పబడ్డాయి. మరి గోవులు, వృషభములు, ఇంకా విశేషమైనటువంటి అశ్వదక్షిణలు అన్నీ కూడా ఉన్నాయి. అలాంటి యాగాన్ని మనం ఈ క్షేత్రంలో కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, జయేంద్ర సరస్వతి స్వామివారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో ఈ మొదిలి గ్రామంలో చెయ్యాలి అని గోశాలలో మరి ఇక్కడ ఉండబడేటటువంటి మహాజనులు అందరూ కూడా ఈ వేద విహితమైనటువంటి కర్మానుష్ఠానంలో ప్రసక్తులు అవ్వాలి. అందరికీ కూడా ఈ చాతుర్మాస్య యాగ ఫలం రావాలి. అందరూ కూడా దర్శనం చేసి ప్రసాదం తీసుకుని స్వామి యొక్క యజ్ఞేశ్వరుని అనుగ్రహం పొందాలి. ఇందులో ఆ ఔహృద స్నానం అనేది అందరూ కూడా చక్కగా జల్లించుకున్నట్టయితే అందులో సరస్వతీ నది సమస్తమైనటువంటి ఏతావతి వై పృథివీ యావతీ వేదిహి అని ఇక్కడ భూమండలంలో ఉండేటటువంటి సమస్త నదీ జలం అన్నీ కూడా అక్కడికి వస్తాయి. ఆ జలాన్ని మనం ప్రోక్షణ చేసుకోవడం వల్ల మనకి సమస్త విధములైనటువంటి పాపములన్నీ కూడా నివృత్తి జరుగుతుంది. తద్వారా ఈ యాగాన్ని ఇక్కడ జరిగేదానికి ఆ జగద్గురువుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులతో ఇది మనం 11వ తారీఖు జూలై 11 దగ్గర నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రసక్తులయ్యి ఇక్కడ ఉండబడేటటువంటి పురోహిత బ్రాహ్మణ విద్వాంసులు, అలాగే శ్రీనివాస శర్మ గారు, వారి సమూహం, ఇంకా వారికి ఉండబడేటటువంటి మిత్రులు, స్నేహితులు, అట్లాగే కాసలనాటి రామూర్తి గారు, వెంకటరమణ గారు, పారనంది వెంకటరమణ గారు, అట్లాగే మధు గారు, మరి గిరి గారు, మహేష్ గారు, యోగానంద శర్మ మాకు చాలా ఆప్తుడు, చిరకాల మిత్రుడు. అందరూ కలిసి ఈ యాగాన్ని సుసంపన్నం చెయ్యాలి. తద్వారా లోకంలో ఉండబడేటటువంటి హోమధూమో గవాం రేణుహో అని హోమధూమం చాలా గొప్పది. అట్లాగే మరి గోధూళి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది, గోధూళి ఉంది. ఈ యాగాన్ని అందరూ కూడా దర్శనం చెయ్యండి. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి యాగాల్ని మనందరం దర్శనం చేసినట్టయితే మనకి ఉండబడేటటువంటి కోరికలన్నీ కూడా చక్కగా సిద్ధించి ఆ యజ్ఞేశ్వరుని అనుగ్రహం, కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు మనందరికీ కూడా అంది ఇలాంటి కార్యక్రమాలని వైభవంగా ఎప్పుడూ కూడా చేసుకునేటటువంటి యోగ్యతని మా అందరికీ కూడా ఆ జగద్గురువులు కల్పించాలి అని చెప్తూ స్వస్తి.
చిత్తూరు ఉమ్మడి